గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఎన్నికల వేళ జనసేన నేతలు దూకుడు పెంచారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే క్రమంలో పార్టీలోకి భారీగా చేరికలను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల కాపు నేత ముద్రగడ పద్మనాభంను కలిసి చర్చలు జరపగా తాజాగా మరోసారి జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరోసారి ముద్రగడతో భేటీ అయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చినప్పుడు ముద్రగడను కలుస్తారని చెప్పారు. అంతేకాదు 22వ తేదీలోపే పవన్ కళ్యాణ్ కిర్లంపూడి పర్యటన ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్తో చర్చించి పార్టీలో చేరతానని ముద్రగడ చెప్పారని బొలిశెట్టి క్లారిటీ ఇచ్చారు. ముద్రగడ పార్టీలో చేరితే జనసేనకు బలం పెరుగుతుందని వెల్లడించారు. వంగవీటి రాధా గారు వైసీపీకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక గంటల తరబడి స్క్రోలింగ్. అప్పుడు పద్మనాభం గారికి ఫోన్ చేసి నాకున్న పరిచయాల్లో ఆయన అడగడం జరిగింది. అన్నగారు మీరు వెళ్ళిపోతున్నారు పార్టీలోకి ఏంటంటే నాకు అసలు వితౌట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, నాకు అసలు సంబంధం లేదు, నేను వెళ్ళిన ఆ పార్టీలోకి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన నేను సంప్రదించిన తర్వాత ఆయన్ని ఒప్పించి పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. కళ్యాణ్ గారికి వెళ్ళి చెప్తే ఆయన కూడా కిర్లంపూడి వచ్చి స్వాగతం పలికి ఆయన పార్టీలో తీసుకునే కార్యక్రమం చేపడతాం. అది ఎప్పుడంటే 20వ తారీఖు లోపు కానీ 23వ తారీఖు కానీ జరుగుతుంది. అది ఆయన నేనే వెళ్తాను, ఆయన నేనే ఇలా ఆహ్వానిస్తాను, పెద్ద అయింది ఉద్యమ నాయకుడు అయినా అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం, నేనే మాట్లాడింది. దీంట్లో ఎవరో చెప్పేది కానీ నేనే మాట్లాడాను, నా పేరు రాసుకోండి ఇబ్బంది. ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ వస్తారు, ఇక్కడికి వచ్చి ఆయన్ని జాయిన్ చేసుకోండి. 10 రోజుల్లోపు ఏదో డేట్ అయితే ఖచ్చితంగా చెప్పలేను కానీ ఆయనకున్న పని ఒత్తిడిలో 10 రోజుల్లోపు ఇక్కడికి వస్తారు. కిర్లంపూడి వస్తారు, ఇక్కడికి వస్తారు, ఇంటికి వస్తారు. బాబు గారితో ఏం మాట్లాడారు సార్? స్పందించారు బాబు గారు? పద్మనాభం గారు అదే మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఆయన వస్తానికి ఆయన వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతాను. ఆయన మొదటి నుంచి ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ గారు వస్తారనే ఆలోచన ఉంది అందరికి. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన జాయిన్ అవుతాం. అది మామూలుగా సుగమనం అయింది. ఆయన కూడా నేను జనసేన పార్టీలో చేరతాను, నేను వైసీపీలో చేరడానికి కూడా చెప్పలేదు. క్లియర్గా ఆయనే చెప్పారు, మీరు కూడా రాశారు అవన్నీ. మరి నేను చెప్పడం అనవసరం. ఆయన స్పందించారు, వస్తారు. ఆ అడ్వాంటేజ్ పోతుంది ముందు. దీనివల్ల ఏం నష్టం లాభం అనేది మనం ఆలోచించకూడదు. ఒక ఉద్యమానికి నాయకుడిగా చేసిన వ్యక్తి, నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి, ఉన్న ఆస్తి తగలబెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఎంతమంది ఉంటారు? దాంట్లో పద్మనాభం గారు రాజకీయాలు చేసి డబ్బు పోగొట్టుకుంటుంటే, నిజాయితీ ఉన్నాడు డబ్బు పోగొట్టుకుంటుంటే, డబ్బు లేనివాడు గడ్డి తిని సంపాదించాడు రాజకీయాల్లో. కాబట్టి ఖచ్చితంగా తెలుసున్న వాళ్ళకి వాల్యూ ఉంటుంది. రాజకీయంలో నిజాయితీ విలువలతో కూడిన రాజకీయం చేసిన వాడికి అర్థం అవుతుంది. ఇప్పుడున్న తరానికి రాజకీయానికి అర్థం అవుతుంది. రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదించడానికి అని అనుకున్నారు తప్ప ప్రజలకు సేవ చేసి మోటివ్తో ఎవరు రాజకీయాలు చేయట్లేదు. కాబట్టి వాళ్ళు తెలియపోవచ్చు. ముద్రగడ పద్మనాభం రావడం వల్ల నిజాయితీని గుర్తించిన ప్రతి వ్యక్తి జనసేన పార్టీకి మద్దతు పలుకుతాడని నా అభిప్రాయం. ఎంతమంది జనం వస్తారు, ఎంత ఓట్లు వేస్తారు అనేది అసలు మన అన్కౌంటబుల్. ఒక బలం, ఒక కుటుంబం విడిపోయి కలిస్తే బలం ఉంటుంది కదా. ఒక కుటుంబంలో చిన్న ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సర్దవలసిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన రాక జనసేన పార్టీలోకి కూడా బలంగా ఉంటుంది. అంటే అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ గ్యాప్ ఎలా ఉందనుకోండి, వేరే పార్టీ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పద్మనాభం గారు అలా అంటారండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద పద్మనాభం గారు నిలబడతారని రాసిన వాళ్ళు ఒకడు. అది నిజమే కదా. ఇప్పుడు ఆయన అడిగితే నేను ఎందుకు పెడతా, నాకు అవసరం ఏంటో ఆయన అంటాడు. కానీ దాన్ని క్లోజ్ చేయాలి మనం ఎక్కడో. ఆ ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప మనం ఏదో జరిగిపోతుందని నేను అది కాదు. ఈయన రావడం, మంచి వ్యక్తి రావడం, మంచి జరుగుతుంది సమాజానికి కానీ మా ఆలోచన. ఆయన ఖచ్చితంగా నెగ్గాలి, మంచి పొజిషన్ లో ఉండాలి, పేద ప్రజలు సేవ చేయాలంటే అధికారం ఉండాలి. అధికారం ఉంటే ఖచ్చితంగా వస్తుంది. జనసేన టీడీపీ పార్టీలు రెండు కలిసినప్పుడు ఖచ్చితంగా అధికారం వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఉంటే ఆయనకి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసి మేము ఇద్దరిని కూడా కన్విన్స్ చేసి ఇద్దరినో దారి తీసుకొచ్చాం. ఆయన కూడా ఇక్కడ రాబోతూ ఉన్నారు. రానున్న రోజుల్లో, వారం రోజుల్లో, 15 రోజుల లోపల ఆయన కిర్లంపూడి వస్తారు. ఇది ఆయన చెప్పిన మాట, నేను చెప్పిన కళ్యాణ్ గారు స్వయంగా చెప్పింది. థ్యాంక్ యూ.